దుమ్ము దులిపేసిన దమ్ము శ్రీజ అగ్ని పరీక్షలో టాప్ 15 సెలక్షన్ పూర్తి కావడంతో ఇప్పుడు అసలు ఆట మొదలైంది. ఈ రోజు ఎపిసోడ్లో టాప్ 15 మధ్య అసలు గొడవ స్టార్ట్ చేసింది జ్యూరీ. 1 నుంచి 15 వరకు స్థానాలు ఏర్పాటు చేసి మీరు ఏ స్థానానికి అర్హులే డిసైడ్ అయ్యి అక్కడ నిల్చోండి అంటూ జ్యూరీ చెప్పింది. దీంతో కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఈ 15 మందిలో ఒకరిని పక్కన పెట్టేసి మిగిలిన 14 మందిని 2 టీములుగా డివైడ్ చేసి టాస్క్లు పెట్టారు. అయితే ఈ టాస్క్ ఎలా జరిగింది, అందులో ఎవరు గెలిచారో చూద్దాం. ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి నీకు అంత సీన్ లేదు అంటూ దమ్ము శ్రీజపై నవదీప్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సోషల్ మీడియాలో నవదీప్ రియాక్ట్ అయ్యాడు. ఈ మాటలు అన్నందుకు ఎవరైనా సున్నిత మనస్సులు హట్ అయి ఉంటే వీలైతే క్షమించండి అంటూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అయితే ఎవరినైతే నవదీప్ అంత సీన్ లేదు అన్నాడో ఆ కంటెస్టెంటే ఈ రోజు ఎపిసోడ్లో దుమ్ము దులిపేసింది. అసలు ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. టాప్ 15 సెలక్షన్ పూర్తి అయిపోవడంతో అసలు అగ్ని పరీక్ష ప్రారంభించారు. దీని ప్రకారం ముందు 1 నుంచి 15 స్థానాలను ఏర్పాటు చేసి మీరు ఏ స్థానానికి అర్హులో డిసైడ్ చేసుకుని అక్కడే నిల్చోవాలని అభిజిత్, నవదీప్, బిందు మాధవి చెప్పారు. దీంతో 1-2 స్థానాల్లో ఎక్కువ మంది నిల్చోగా తర్వాత స్థానాల్లో మిగిలిన వాళ్ళు సర్దుకున్నారు. అయితే 8 నుంచి 15 వరకు అసలు ఎవరూ టచ్ చేయలేదు. దీంతో చివరి స్థానంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇందులో ఎవరికి నువ్వు 15వ స్థానం ఇస్తావో కారణం చెప్పి అక్కడే నిలబెట్టమని కోరారు. దీంతో దాలియాని 15వ స్థానంలో నిలబెట్టేసింది శ్రియ. అలా అందరూ రచ్చరచ్చ చేసుకుని మొత్తానికి 1 నుంచి 15 స్థానాల్లో సర్దుకున్నారు. అయితే ఇది పూర్తి కాగానే శ్రీముఖి అసలు ఆట స్టార్ట్ చేసింది. 1 నుంచి 7 స్థానాల వరకు నిల్చున్న ప్లేయర్లని ఒక టీమ్గా, 8 నుంచి 14 స్థానాల వరకు ఉన్న వాళ్ళని మరో టీమ్గా డిసైడ్ చేసింది. ఇక చివరిదైన 15వ స్థానంలో ఉన్న దాలియాని సంచాలకుగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ 2 టీముల్లో చెరో లీడర్ని సెలెక్ట్ చేసి పవర్ కూడా దాలియాకి ఇచ్చారు. దీంతో రెడ్ టీమ్కి మర్యాద మనీష్ని, బ్లూ టీమ్కి ప్రియని లీడర్లుగా సెలెక్ట్ చేసింది దాలియా. టీమ్ రెడ్ మర్యాద మనీష్, ప్రసన్న, దమ్ము శ్రీజ, శ్రియ, షాకిబ్, అనుష. మర్యాద మనీష్, ప్రసన్న, దమ్ము శ్రీజ, శ్రియ, షాకిబ్, అనుష. డిమాండ్ పవర్ టీమ్ బ్లూ ప్రియా, దివ్య, శ్వేత, నాగప్రశాంత్, కల్కి, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్, హరీష్, దాలియా. దుమ్ము దులిపేసిన దమ్ము తర్వాత 2 టీముల్లో చెరో 4 ప్లేయర్లకి కలిపి రోప్ టాస్క్ ఒకటి పెట్టారు. దీని ప్రకారం ఒక సర్కిల్ చుట్టూ రోప్ పట్టుకుని 2 టీములు మరో సర్కిల్ని ఫామ్ చేస్తాయి. బజర్ మోగగానే ఏ ప్లేయర్ అయితే ఆ సర్కిల్ని టచ్ చేస్తారో వాళ్ళు అవుట్ అయిపోతారు. ఈ గేమ్లో రెడ్ టీం తరపున బరిలోకి దిగిన దమ్ము శ్రీజ ఇరగదీసింది. వాళ్ళ టీంలో అబ్బాయిలు కూడా అవుట్ అయిపోయినా సరే అవతలి టీంలో 2 అబ్బాయిలతో పోటీపడి మరీ ఆడింది. అయితే ఈ గేమ్ ప్రియా లీడర్గా ఉన్న బ్లూ టీం గెలిచింది. అయితే సంచాలకుగా ఉన్న దాలియా ఒక ఫౌల్ డిసిషన్ తీసుకుంది. ఇక ఈ టాస్క్ పూర్తి కాగానే ఈరోజు ఎపిసోడ్లో ది వరస్ట్ ప్లేయర్గా కల్కి పేరు చెప్పింది జ్యూరీ. అలానే ది వాల్యుబుల్ ప్లేయర్గా దమ్ము శ్రీజకి స్టార్ ఇచ్చారు. ఏ నోటితో అయితే ఒప్పుకుంటూ ఊరి నుంచి వచ్చావని నవదీప్ అన్నాడో అదే నోటితో పిట్ట కొంచెం కూతకనమంటూ మెచ్చుకున్నాడు. ఇక స్టార్ గెలుచుకున్న శ్రీజకి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కింది. శ్రీజ దమ్ము మాటలోనే కాదు చేతల్లో కూడా చూపిస్తుందని మీకు నా ఆట చూస్తేనే తెలుస్తుంది. నా వాయిస్ చిరాగ్గా అనిపించినా సరే నా గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు చిరాక్ అనేదే ఉండదు. నేను చాలా టఫ్ కాంపిటేటర్. ఎలాంటి గేమ్ ఇచ్చినా ఫిజికల్గా, మెంటల్గా ఎట్లాంటిదైనా సరే మీకు ఇంట్రెస్ట్ తెప్పిస్తాను. ప్లీజ్ నాకు ఓటు వేయండి. నేను బిగ్ బాస్లో ఉండటానికి అర్హురాలని అనుకుంటున్నాను. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తానంటూ ఆడియన్స్ని కోరింది శ్రీజ. ఇక శ్రీజ విషయంతో తమ అభిప్రాయం మారిందని అభిజిత్, బిందు అన్నారు. శ్రీజ, మా ఒపీనియన్ మేము మార్చుకుంటున్నాను. మేమిద్దరం నీకు రెడ్ ఇచ్చాం. ఇదే ఎనర్జీతో కంటిన్యూ అవ్వు. ఆల్ ది బెస్ట్ అంటూ అభిజిత్, బిందు అన్నారు. ఇక గెలిచిన టీం నుంచి బాగా అన్న పవన్ కళ్యాణ్కి కూడా ఓట్ అప్పీల్ అవకాశం వచ్చింది.